అమెరికాకి ఇండోనేషియా షాక్ ఇచ్చింది. ఇజ్రాయెల్ హమాస్ మీద దాడి పాలస్తీనాలో విరుచుకుపడిన తర్వాత సుదీర్ఘ విధ్వంసం తర్వాత పూర్తిగా తుడిచిపెట్టేశాక హమాస్కి సంబంధించినటువంటి కీలక నేతలు పోయారు, సైన్యం పోయారు. ఇక హమాస్ అని పేరు చెప్పుకోకుండా జనంలో కలిసిపోయి ఎవరైనా ఉంటే ఉండాలి తప్పించి హమాస్ అనే పేరుతో ధైర్యంగా ఆయుధం పట్టుకుని రోడ్డు మీదకి వచ్చే దమ్మెవడికి లేకుండా చేసింది, లేపి అవతల పడేసింది ఇజ్రాయెల్. ఆ తర్వాత అమెరికా రంగంలోకి దిగి గాజా ఇజ్రాయెల్ తీసుకోకుండా చూస్తాం, గాజాలో శాంతిని చేకూరుస్తామంటూ దాన్ని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోబోతోంది అమెరికా. దాన్ని ఒక సింగపూర్ లాగానో దుబాయ్ లాగానో తయారు చేస్తానంటూ అక్కడ ఒక పీస్ కమిటీ అని పెట్టి తలా $1 లక్ష చెల్లించి ఆ పీస్ కమిటీలో చేరండి, మనందరం కలిసి ఆ ప్రాంతాన్ని కాపాడదామంటే ఇండోనేషియా కూడా $1 లక్ష చెల్లించి ముందుకు వచ్చింది. ఇప్పుడు ఆ పీస్ కమిటీ నుండి వైదొలుగుతున్నట్టు ప్రకటించి, ఎందుకంటే గాజాలో నువ్వేదో శాంతి కాముకుడు అనుకున్నాం, తీరా చూస్తే ఇప్పుడు విధ్వంసం నువ్వే వెళ్ళి ఇరాన్ మీద చేస్తున్నప్పుడు ఇంకా పీస్ అని నీకు చెప్పే అర్హత లేదని చెప్తోంది ఇండోనేషియా.